నమస్కారం. ఈ జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఇది బహుశా మనకి తెలుసో తెలియలేదో తెలియదు కానీ మార్గశిర మాసం విష్ణుమూర్తికి, కార్తీక మాసం శివుడికి, ఆశ్వయుజ మాసం అమ్మవారికి ఎలాగైతే ఇష్టమైన మాసాలు, ప్రీతికరమైన మాసాలు, జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి అత్యంత ప్రీతికరమైన మాసం అన్నమాట. ఈ మాసంలో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు నేను వివరంగా చెప్తాను. జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి చాలా ఇష్టమైనదిగా చెప్పబడుతోంది. ఈ మాసంలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడు. బ్రహ్మదేవుడు ప్రతిమను గోధుమ పిండితో కానీ లేదా మనకి దుకాణాల్లో కొనుక్కుని కానీ ఈ నెల రోజుల పాటు పూజిస్తే కనుక విశేషమైన ఫలితాలు పొందవచ్చు అని మన గ్రంథాలు చెప్తున్నాయన్నమాట. ఈ మాసంలో చేసే విష్ణు సహస్రనామ పారాయణ అత్యంత అమోఘమైన ఫలితాన్ని ఇస్తుందన్నమాట. అలాగే నీళ్లను దానం చేయడం వలన కూడా ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు. జ్యేష్ఠ శుద్ధ తదియ నాడు రంభా తృతీయగా మనం జరుపుకుంటాము. ఈ రోజున ప్రత్యేకంగా పార్వతీదేవిని పూజించడమే కాకుండా దానాలకు ఇది పుణ్యమైన కాలము, అంటే అత్యంత విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా అన్నదానం చేయాలండి. ఏ దానాలు చేసినా చేయకపోయినా ఈ మాసంలో ప్రత్యేకించి తృతీయ నాడు కనుక చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. కోటి గోదానాలు ఇచ్చినంత ఫలితం ఉంటుంది. అశ్వమేధ యాగం చేసినంత ఫలితాన్ని ఆపాదించబడింది. అయితే ఈ మాసంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు చెప్తాను. జ్యేష్ఠ శుద్ధ దశమి, దశ పాపహార దశమి అని కూడా దీన్ని అంటారు. అంటే 10 రకాల పాపాలని, దశ పాపహరణ అంటే 10 పాపాలని పోగొడుతుంది కాబట్టి ఈ దశమిని దశ పాపహార దశమి అంటారు. అయితే ఈ రోజున గంగా స్నానం కానీ లేదా ఏదైనా నదిలో 10 సార్లు, మనం ఎప్పుడు కూడా నదిలోకి వెళ్ళినప్పుడు 3 సార్లు మునక వేస్తాము. కానీ ఈ రోజు మాత్రం 10 సార్లు మునక వేస్తే చాలా ఫలితాన్ని ఇస్తుంది అంటారు. అందున మనకి నర్మదా పుష్కరాల్లో ప్రథమ భాగం, ఆది భాగం నడుస్తుంది కాబట్టి ఇంకా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అనమాట. ఆ టైంలో ఎవరైనా గంగా నదికి, నర్మదా నదికి వెళ్ళి మనం స్నానం చేయలేకపోయినా, దానాలు చేయలేకపోయినా, లేదా అక్కడ మనం పితృపకార్యాలు చేయలేకపోయినా ఇప్పుడు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆ ఫలితాన్ని, ఈ ఫలితాన్ని కూడా విశేషంగా పొందవచ్చు. అయితే ఇందులో ఏం చేయాలి అంటే నల్ల నువ్వులు, నెయ్యి, పేలాలు, బెల్లం నదిలో వెయ్యాలి. 10 సార్లు మునక వేసిన తర్వాత నల్ల నువ్వులు, నెయ్యి, పేలాలు, బెల్లం నదిలో వేసేయాలి. ఈ రోజున ఇష్టదేవాన్ని పూజించుకొని ఆలయాలు సందర్శిస్తే శుభం జరుగుతుంది. మనకి అష్టగ్రహ కూటమికి ఇది ఒక తరుణోపాయంలాగా కనిపించింది. సో మనం ఇది తప్పకుండా పాటిద్దాము. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని నిర్జల ఏకాదశి లేదా మతత్రయ ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఏకాదశ వ్రతాన్ని ఆచరించి పెసరపప్పు, పాయసం, పానకం, నెయ్యి, గొడుగు పేదవారికి దానం చేయాలి అని శాస్త్రాలు మనకి చెప్తున్నాయన్నమాట. ఈ రోజు ఎప్పుడు మతత్రయ ఏకాదశి రోజు చేయాలి. నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే 12 ఏకాదశులు ఆచరించిన ఫలితం దక్కుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఈ మాసంలో ఏమేమి దానాలు ఇవ్వాలి అనేది చెప్తాను. జ్యేష్ఠ శుద్ధ ద్వాదశిని దశహర ద్వాదశి అంటారు. ఇది దుర్దశలను పోగొట్టి శక్తిని కలిగించే తిథి. దశమి అంటే ద్వాదశిని దశహర ద్వాదశి అంటారు. అంటే దుర్దశలను, అది పాపాలను, ఇది దశలను, ఒక్కొక్క దశ మనకు ఒక్కొక్కసారి చెడు దశలు కూడా వస్తూ ఉంటాయి కదా, ఆ దశలను, పాప దశలను పోగొడుతుంది అనమాట. ఆ రోజు నదీ స్నానం చేయాలి. అలాంటి అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు, అందరికీ కుదరదు కదా, ఇంట్లో స్నానమాచరించే సమయంలో గంగాదేవిని స్మరించడం ఉత్తమం. మన ఇంట్లోనే గంగాదేవిని స్మరించుకుంటూ ఆ నీళ్లనే మనం గంగమ్మ తల్లి అని అనుకుని అమ్మవారిని స్మరించుకుంటూ మనం స్నానం చేస్తే కూడా తత్సమానమైన ఫలితం వస్తుందన్నమాట. జ్యేష్ఠ పూర్ణిమను మహాజ్యేష్ఠి అంటారు. జ్యేష్ఠ పౌర్ణమి రోజు, అంటే జ్యేష్ఠ మాసం ఎంత విశిష్టమైనదో చూసారా.
జ్యేష్ఠ ద్వాదశి, జ్యేష్ఠ ఏకాదశి, జ్యేష్ఠ పౌర్ణమి, ఇలాగ ప్రతిదీ జ్యేష్ఠ మాసంలో చాలా పవిత్రమైనది. అందున మనకి ఈ దశగ్రహ కూటమి కూడా వచ్చింది కదా, పంచగ్రహ కూటమి. ఆ పంచగ్రహ కూటమికి ఇది మనకు ఒక తరుణోపాయంగా భావించాలి. జ్యేష్ఠ పూర్ణిమను మహాజ్యేష్ఠి అని అంటారు. ఆ రోజున తెలలు అంటే నల్ల నువ్వులు దానం చేసిన వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుంది. జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన జ్యేష్ఠ మాసంలో, ఈ జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రం రోజున గొడుగు చెప్పులను అనాథలకు నిర్భాగ్యులకు కనుక దానం చేస్తే ఉత్తమ గతులు కలుగుతాయి, దాంతోపాటు ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తుంది అని విష్ణు పురాణం చెప్పిందండి. వామన ప్రీతికి అంటే వామనదేవుడు ఉన్నాడు కదా, ఆయన ప్రీతికి విసినికర్ర, జల కలశం అంటే ఏదైనా రాగి పాత్ర కానీ, ఏదైనా ఇత్తడి పాత్ర కానీ, వెండి పాత్ర కానీ, ఇంకా అతి తక్కువగా మట్టి పాత్ర కానీ, ఈ మీ శక్త్యానుసారము ఏదైనా బంగారం దగ్గర నుంచి మట్టి వరకు ఏదైనా ఒక కలశం తీసుకొని దానిలో కనుక చిన్న అంటే కొద్దిపాటి గంగాజలం వేసి, పవిత్ర జలం అవుతుంది కాబట్టి దాన్ని మీరు వామనుడి ప్రీతికి దానం ఇస్తే, దాంతో పాటుకు విసినికర్ర, జలకలశము, మంచి గంధం, ఈ 3 కూడా ఇస్తే కనుక విశేషమైన ఫలితం ఉంటుంది అని చెప్తున్నారు. ఈ పౌర్ణమిని ఏరువాక పున్నమి అని అంటారు. ఇది రైతుల పండగ. ఎద్దులను అలంకరించి పొంగలి పెట్టి ఊరేగింపుగా పొలాల వద్దకు తీసుకెళ్లి దుక్కి దున్నిస్తారనమాట. అయితే వట సావిత్రి వ్రతం చేయాలనుకున్న మహిళలు జ్యేష్ఠ పౌర్ణమి రోజు కనుక, అంటే ఆ తర్వాత 13వ రోజున మహిళలు కనుక వట సావిత్రి వ్రతం చేసుకుంటారు. అది మహిళలందరూ కలిసి చేసుకునే వ్రతము. ఇది కూడా చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. భర్తలు 10 కాలాల పాటు, ఆడవాళ్ళు ఏ వ్రతం చేసినా భర్తలు కుటుంబం కోసమే కదండి. భర్తలు 10 కాలాల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతులు కావాలని వారు మనసారా కోరుకుంటూ, వారి కుటుంబం చల్లగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పూజలు, ఈ వ్రతాలు చేస్తారండి. ఓం శ్రీ శారదా సహిత బ్రహ్మదేవాయ నమః. ఇప్పుడు మీకు జ్యేష్ఠమాస విశిష్టత అర్థమైంది కదా, ఏ ఏ దానాలు చేసుకోవాలి, ఏ ఏ వ్రతాలు చేసుకోవాలి అనేది. ఇవన్నీ ఆచరించి పంచగ్రహ కూటమి వల్ల వచ్చే బాధలు, కష్టాలు ఇవన్నీ మనం తొలగించుకోవడానికి ఇది ఒక మార్గంగా సూచన జరిగింది. ఇవన్నీ చేసుకుని సుఖ సంతోషాలతో వాళ్ళు వెలసిల్లుతారు అని సర్వే జనా సుఖినో భవంతు.